అందరికీ నమస్కారాలు. ఈరోజు మనం నేర్చుకునేటటువంటి వ్యాకరణాంశము వాక్యము దాని అంగాల గురించి నేర్చుకుందాం. వాక్యమునకు ప్రధానంగా కావలసింది కర్త, కర్మ మరియు క్రియ. వీటిని వాక్యమునకు గల అంగములు అని అంటారు. వాక్యాంగాలు కర్త, కర్మ, క్రియ. కర్త అంటే పనిని చేయువానిని తెలుపు పదాన్ని కర్త అంటాం. కర్మ అంటే పనిని అనుభవించేవానిని తెలుపు పదం కర్మ. క్రియ అంటే కర్త ఏ పని అయితే చేస్తాడో, ఏం చేస్తున్నాడో తెలిపే పదం. కర్త చేయు పనిని గూర్చి తెలిపే పదం క్రియ. ఉదాహరణకు, చాకలి గాడిదను కొట్టుచున్నాడు. ఇక్కడ చాకలి కర్త, గాడిదను కర్మ, కొట్టుచున్నాడు అనేది క్రియ. పై వాక్యంలో చాకలి కొట్టుట అనే పనిని చేయుచున్నాడు కాబట్టి చాకలి అనే పదం కర్త, గాడిద దెబ్బలు తినుచున్నది అనగా బాధ అనుభవిస్తున్నది కాబట్టి అనుభవించున్నది గాడిద, కావున గాడిద ఇక్కడ కర్మ అన్నమాట. కర్త అయిన చాకలి చేసే పని క్రియ. కొట్టడం కాబట్టి కొట్టుచున్నాడు అనున్నది క్రియ. ఈ విధంగా వాక్యాలు ఏర్పడుతూ ఉన్నాయి. ధన్యవాదాలు. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.